చేశారు. ఏంద్రా కుంటా మరసాంగ ఊ పోయ్ ఊపుతానా ఏమిరా ఈ రోజంతా నూరుతానే ఉంటావా? కత్తి కొత్తగా అవుతుంది లేదా? నేను నూరుతానే ఉన్నా జరుగుతానండి. నువ్వు చంపిండేలే పొడిచిండేది లేదు. ఇక్కడ ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంద్రా గుడ్డరా వదులుతున్నావు? ఆ రమణ గాని చంపావు, నీకు చంపుతా. ఏమనుకున్నావు? అది నెక్కింది. రే గుడ్డడా చెప్పనా? మన ఊర్లో మనం అంటే భయం ఉందే? ఏంది భయం అన్నా? మనల్ని చూసి పసిపిల్లలు పాలు గాని మానేశారు తాగేది. రే కుంటడా నువ్వు చెప్పురా. మనమేంది నా సన్నలో పోయినా కానీ కుక్క మొనలేదు మానేసిన ఆయన. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీని గురించి కొంచెం ఆలోచన చేయాలరా. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అమ్మా కొంచెం అన్నం ఉండే పెట్టు తల్లి, నీ చల్లగా ఉండరా. అమ్మా మా ఇంత భూ ఉండేయండమ్మా, నీ కాపురాలు చల్లగా ఉంటాయి తల్లి. ఇంచే పిలిచినా రావు తల్లి, మూడుతో పాటు లేచిపోయినావమ్మా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. అమ్మా సింబలే కొంచెం అన్నం ఉండే పెట్టు తల్లి. రే సింబలే ఎర్రారా. రే ఏ రావనుకుంటానా మనం పిలిచాను మనం ఎక్కినట్టుంది నా కొడుకునికి. పిలిచిరా అన్న రావు. అన్న వస్తానన్నా. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? అన్న చెప్పునా? ఏరా సింపందిగా మా దీనిలో కూడితేనే చెవులు మదం ఎక్కినాయా? ముందరావా అన్నా. ఏమిరా చెవులు మదం ఎక్కినాయా నీకు? చూడు వీడిట్టే చేస్తే ఈయన కన్ను తీసేసినా, వాడట్టే చేస్తే వాడిని చేయి తీసేసినా, నీకేం కాలు తీసేయాలా ఎట్టెట్ట? చెప్పురా సింబాదిగా. అన్నా కడపాత్రం కోసం ఇళ్ళ కాడ అడుక్కుంటా అంటున్నా, వినపడలేదు. ఇంకోసారి సింపంది అంటే అన్నా అని ముందర ఉంటా అన్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ సైడ్ సార్? సరే సరేలేరా, సందులు తిరుగుతా అంటావు, నీకు అన్నీ తెలిసింటాయి. మన గురించి ఏమనుకుంటానరా సింపందిగా? చెప్తారు అన్నా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. రే సింపందిగా నిజం చెప్పు. ఓయ్ అబద్ధం చెప్తా నిజం చెప్పాలంటావు. వాక్యం లేని ఇళ్ళకి భలే దూరుతాంటావు కదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కావాలంటే మీ గుడ్డోడు కూడా చెప్తాడు. సింపంది నన్నేంటి కిరికిస్తావు? నాకేం తెల్లన్నా, వీడు నన్ను ఇరికిస్తున్నాడన్నా. ప్రమాణ పూర్వకంగా అన్నా, నాకైతే తెలియదన్నా. రే గుడ్డడా గుమ్మడకాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుకున్నా అంట, అట్టుంది కదరా నీ కథ. వాడు ఏం చెప్తాడాను నువ్వేం చెప్తాడారా? సింపందిగా ఎలకి మళ్ళీ పిలిసాక్ష్యం అన్నట్లు ఇన్ని చెప్తా కదరా. తెలిసిపోయిందా? నువ్వు చెప్పు. ఓయ్ అన్నా నాకేమీ తెలియదన్నా. రే నేనంటే జనాలకి భయం ఉందా లేదా అనే విషయాన్ని అడిగినాను రా. నువ్వేందేందో చెప్తాడావు, నన్నేందో గబ్బులు చెప్తాడవరా నువ్వే ఊర్లో. అమ్మ తోడన్నా నేనేమి చెప్పలేదన్నా. నేను నమ్మను. రే ఆ రమణగాడు ఊర్లోకి వచ్చినాడా లేదా అనే ఇన్ఫర్మేషన్ నువ్వు ఇవ్వాలా. లేదనుకో నీ బాడీలో యాదో ఒక పాటు మాయమైతుందిలే. అన్నా మేమన్నా డాక్టర్, మా అవ్వకి పెద్ద ఆసుపత్రిలో కళ్ళు పోయిందిన్నా, ఒకటి తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? మీ అవ్వ కళ్ళు లేవు, కళ్ళు పెట్టిల్లా. నీకెట్టా 2 కళ్ళు ఉన్నాయి. మా గుడ్డోడు ఒకటి మీ అవ్వ ఒకటి పెట్టించా. ఏమనుకున్నావు నువ్వు? వేసేసాడు, బాగా వేసేసాడు. నా సామాన్లు నేను భద్రంగా పెట్టుకుంటానులే అన్నా. నీకు రమ్మన్నా ఇన్ఫర్మేషన్ కదా చెప్తాలే.
సరే సరేలేనా చెప్తాలేనా. అది రమణ మీద చూపి కానీ సింపాన్ మీద మరి చూపిస్తావనా? ఏరా గుడ్డిరా, నీ సంగతి ఏందిరా? ఏం లేదన్నా, కత్తి బాగా పదునెక్కింది, బాగున్నారన్నా చేసేద్దాం. గుడ్డడా నువ్వు వద్దండివేరా, నమ్మినబంటు నువ్వు. ఎర్రా కత్తి బాగా నూరినేవరా. అది హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.